ఓం సాయిరామ్. జోష్ ప్రాపర్టీస్ కస్టమర్లకు, అసోసియేట్లకు, శ్రేయోభిలాషులకు, మాతో మా స్టాఫ్కు 2023 సంవత్సరం నుండి 2024 నూతన సంవత్సరం అడుగు పెడుతున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు ఎల్లవేళల సాయినాథుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే గరుడ న్యూస్ ఛానల్ యాజమాన్యం, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జోష్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ ఈశ్వర్ ప్రకాష్. సాయిరామ్. జోష్ ప్రాపర్టీస్ కస్టమర్లకు, good day everyone. Happy New Year to all the well-wishers, associates and customers from Josh Properties who are stepping into 2024 from 2023. We wish everyone have a splendid 2023 and అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. good day everyone. To all the well-wishers, associates and customers of Josh Properties, Happy New Year from us. To all everyone stepping into 2024 from 2023, we pray that to God that you will have a wonderful year 2024. Happy New Year to all the Garuda viewers. Thank you. Joshi Srivatsa Aruru, Director, Josh Properties. We wish everyone have a splendid 2023 and good day everyone. To all the well-wishers, associates and customers of Josh Properties, Happy New Year from us. To all everyone stepping into 2024 from 2023, we pray that to God that you will have a wonderful year 2024. Happy New Year to all the Garuda viewers. Thank you. Joshi Srivatsa Aruru, Director, Josh Properties. ఓం సాయిరామ్. మేము షిరిడీకి 24వ తారీఖున చేరుకున్నాము. 70 మంది మా అసోసియేట్స్, స్టాఫ్, షిరిడీ భక్తులందరూ కలిపి చేరి 24వ రోజున గోధుమల సేవ, సాయి సత్యనాథం గోధుమలు సమర్పించి సాయి సత్రం చేశాము. 25వ రోజున విశేష పల్లక సేవ 10,000 మంది పైనే ఘనంగా జరిగినది. 26వ రోజున దత్తహోమం మరియు షిరిడీ సాయిబాబా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రమైన షిరిడీలో అందరూ కలిసి చాలా ఉల్లాసంగా భక్తి ప్రపత్తులతో జరుపుకున్నాము. సోమవారం వచ్చినారు కదా సార్, అది కూడా చెప్పండి సార్. అది రైల్వే స్టేషన్కి వచ్చినారు కదా, అది ఎందుకు? ఓకేనా. ఓకే. ఓం సాయిరామ్. మేము తిరుపతి నుంచి 70 మంది దాకా షిరిడీ యాత్రకి సేవలు ఇవన్నీ చేయడానికి అందరూ బయలుదేరాము. మా ఆఫీస్ స్టాఫ్, అసోసియేట్స్, అందరూ కలిపి షిరిడీ బాబా భక్తులు. 24వ రోజున గోధుమల సేవ 10,000 కేజీలు షిరిడీ సాయి దేవస్థానంకి ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ శ్రీ సాయి సత్యవ్రతం జరిపి చాలా ఘనంగా జరిగింది. మళ్ళీ 25వ రోజున విశేష పల్లక సేవ 10,000 మందితో చాలా కోలాహలంగా షిరిడీ అన్నీ తిరిగాము. 26వ రోజున దత్తహోమం మరియు షిరిడీ సాయిబాబా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్ని ప్రవచనాలు, షిరిడీ సాయిరాం వారి ప్రవచనాలన్నీతో చాలా మేము సంతోషంగా, చాలా హ్యాపీ, అందరూ బాగా భక్తులందరూ సంతోషంగా ఉన్నాము. షిరిడీ దర్శనం చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఆయన ఆశీస్సులు ఉన్నాయి. అట్టే అందరికీ, ప్రజలందరికీ కూడా బాబా ఆశీస్సులు వచ్చే సంవత్సరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం.